హాయ్ హలో నేను మీ హరిత. మార్నింగే ఇంత యాక్టివ్గా ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా? ఈరోజు మేము శ్రీ నూకాలమ్మ టెంపుల్కి వచ్చామండి. మార్నింగ్ టైంలో టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, అందుకే మేము ఎర్లీగా వచ్చామండి. యాక్చువల్లీ ఈరోజు రావడానికి స్పెషల్ రీజన్ కూడా ఉంది. చాలా ఇయర్స్ నుంచి మా పిల్లల తలనీలాలు అమ్మవారికి ఇవ్వాలనుకున్నాం, కానీ ఇప్పుడు ఫైనల్గా కోరిక నెరవేరింది. చూడండి, మార్నింగ్ సన్లైట్లో రాజగోపురం ఎలా మెరిసిపోతుందో కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. టెంపుల్లో లాస్ట్ సైడ్లో గుండు చేయించడానికి స్పెషల్ ప్లేస్ కూడా ఉంటుందండి. అక్కడ మా ఇద్దరు పిల్లలకి టికెట్లు తీసుకొని ఇద్దరిని తల తీయించడానికి కూర్చోపెట్టాం. ఫస్ట్లో ఇద్దరు భయపడ్డారే కానీ తర్వాత ఫుల్ స్టైల్గా హీరోలాగా తీయించుకున్నారు గుండ్లు. ఆ గుండుల్లో మా పిల్లలను చూస్తే నా దిష్టే తగిలేలా ఉందండి. మన అంకాపల్లి నూకాలమ్మ నెల పండుగ స్టార్ట్ అవుతుందండి. 1 మంత్ వరకు చాలా గ్రాండ్గా జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ అమావాస్య వరకు భక్తులు చాలామంది వస్తారు. కొందరు భక్తులు కోడిని కానీ మేకను కానీ అమ్మవారికి బలి కూడా ఇస్తారు. ఆ ట్రెడిషన్ చాలా ఇయర్స్ నుంచి వస్తుంది కదా. మా పిల్లల్ని కోడిని చూస్తే ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉంటారండి. నాకు మాత్రం చచ్చెంత భయం పట్టుకోవాలంటే. మా పిల్లలిద్దరూ నామాలు పెట్టించుకుంటానన్నాను, ఇద్దరికీ పెట్టించేశాను. బాగున్నారు గుండుల్లో చాలానే. అలాగే పాదాల దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర నుంచి లైన్లో నుంచి అమ్మవారిని కలుసుకోవడానికి వెళ్తున్నామంటే చాలా ఎక్సైట్గా అనిపించింది. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది కదండి అమ్మవారిని దర్శనం చేసుకొని. నిజం చెప్పాలంటే చాలా ఎమోషనల్గా అనిపించిందండి. అమ్మ దగదగా మెరిసిపోతూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపించిందండి. తర్వాత మనం కొంచెం లైట్లు ఆపేసి డ్రమ్ సౌండ్స్ కొడుతూ హారతిస్తూ ఉంటే ఉందండి, చెప్పలేమండి. అది అమ్మవారు చాలా చాలా అందంగా కనిపించారు. ఆ మూమెంట్లో ఒక బ్లెస్సెడ్ ఫీలింగ్ వస్తుంది. హార్ట్లో చాలా పీస్ కలిగిందండి. అలా మా కోరికలన్నీ తల్లికి చెప్పుకొని మళ్ళీ వస్తామని చెప్పి దర్శనం అయ్యాక బయటకు వచ్చాం. చూస్తానండి, అమ్మవారి ప్రతిరూపాలన్నీ ఒకటిగా ఎంత అందముగా చెక్కారో. చాలా బాగుందండి చూడడానికి. చాలా బాగా డెవలప్ చేశారండి. అలాగ అమ్మవారు అన్నీ చూస్తూ మనకి మ్యాండేటరీగా కొన్ని ఫొటోస్ తీసుకోవాలి కదా, ఆ ఫొటోస్ అన్నీ కొంచెం కొంచెంగా మేము ఫోటోలు తీసుకొని బయటకు వచ్చామని అక్కడే స్తంభం కనబడిందండి. ఈ స్తంభం పిల్లలు లేని వాళ్ళని పూజిస్తే పిల్లలు పుడతారని భక్తులు చాలా బాగా నమ్ముతారండి. మీరు విన్నారా ఇది ఎప్పుడైనా? అలా ప్రసాదం తీసుకొని ఇంటికి బయలుదేరామండి. మా లాగ్స్ ఇంకా మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.